చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 20వ తేదీ నుంచి నేటి వరకు 5 రోజుల పాటు నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులను జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పరిశీలించారు. వారికి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 134 మంది వార్డు సభ్యులు శిక్షణకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమైందని, గ్రామాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టినా తప్పకుండా అనుమతులు తీసుకునే విధంగా చూడాలన్నారు. ఎవరు నిర్మాణాలు చెప్పన్న వారు అనుమతులు తీసుకునే విధంగా చూడాలని, నిర్మాణ సమయంలో రోడ్డును ఆక్రమించకుండా, మురుగు కాలువపై నిర్మాణాలు చేపట్టకుండా చూసుకునే బాధ్యత వార్డు సభ్యులకు ఉంటుందన్నారు. వార్డు సభ్యులు గ్రామ సభలకు వరుసగా 3 సమావేశాలకు హాజరు కాకపోతే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్యతో పాటు ఎంపీడీఓ దామోదర్, ఎంపీఓ వినోద్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. సో అట్లా గ్రామాన్ని క్లీన్గా పెట్టుకోవడం, నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ చేయాలి. బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇల్లీగల్గా బిల్డింగ్ కడుతుంటారు, రోడ్ ఆక్రమిస్తుంటారు, మోర్గిగా కడుతున్నారు, రకరకాలు కడుతున్నారు. మా సెక్రటరీస్ కూడా చెప్తున్నాను నేను, బిల్డింగ్ గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టకుండా చూసుకోండి. మీ వార్డులో ఉన్న కూడా చెప్పండి, మీరు వెళ్ళి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి చూస్తారు, సెక్రటరీ వచ్చి చూస్తాడు, రోడ్డు వదిలిపెట్టిండా లేదా, కొంచెం సెట్ బ్యాక్ వదిలిపెట్టుకుంటా లేదా, లేదంటే మళ్ళీ మీరే వాళ్ళు ప్రజలు వచ్చి మాకు ఫిర్యాదు చేస్తారు, నా దాంట్లో జరిగిండు, రోడ్డు తిరిగి జరిగిందని. కాబట్టి ఇండ్ల నిర్మాణాలు, బిల్డింగ్ పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. ఇప్పటిదాకా తీసుకోవట్లేదు. తీసుకునే విధంగా మీ వార్డులలో మంచిగా పర్మిషన్ తీసుకోవాలి. రోడ్డు ఆక్రమించకుండా, మురికి కాలువల మీద కట్టుకోకుండా మంచిగా కట్టుకునే విధంగా కూడా మనం చూసుకోవాలి. ఇట్లా అన్ని రకాల విషయాల మీద మీకు అవగాహన చేయడం జరిగింది. మీకు ఒక బుక్ కూడా ఇచ్చాడు, హ్యాండ్ బుక్స్ కూడా ఉంది. అది కూడా వెళ్ళి చదువుకోండి. మీ పిల్లలు ఒకవేళ చదువు రాని వాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలతో చదివించుకొని అవగాహన చేసుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధికి మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పనిచేయాలి. మా దగ్గర వార్డ్ మెంబర్స్ మీటింగ్ అటెండ్ అవుతలేరు అని నా దగ్గరకు వస్తే 3 సార్లు చూస్తాను నేను. 3 వరుస మీటింగ్స్ కాకపోతే వాళ్ళను వార్డ్ మెంబర్ నుంచి తీసేస్తారు. కాబట్టి అట్లా కాకుండా ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటే మాత్రం వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. మిగతా వాళ్ళు ఒకరు కూడా అట్లా వరుసగా 3 సమావేశాలు రాకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీస్ వస్తుంది, వాళ్ళను వార్డు మెంబర్ నుంచి తొలగించడం కూడా జరుగుతుంది. సో అట్లా కాకుండా మీ గ్రామంలో అన్ని సమావేశాలు మంచిగా అటెండ్ అవుతూ గ్రామ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని అందరికి మరొకసారి తెలియజేస్తున్నాను.